నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని సీఎం ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్న చర్యలేవి ప్రశ్నించిన నారా లోకేష్. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి నాయకులు చెలసాని. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్న చర్యలు లేవని మండిపడ్డారు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో పర్యటించారు. సీఎం నివాసానికి కూతవేటు, శాంతి భద్రతలు అదుపులో లేవని, గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఒక్క అవకాశం అని ఒక మాయ మాట చెప్పారు. ఆ మాయ మాటకి 5 కోట్ల ఆంధ్రులు పడిపోయారు. ఈరోజు ఆ ఒక్క అవకాశానికి ఒక్క తరం కాదు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ, రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ కూడా తేవాలని చూశారని, ఇందులో భాగంగానే వైసీపీకి 160 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదనేలా ఆ పార్టీని ఓడిస్తేనే పారిశ్రామికవేత్తతో నమ్మకం కలిగి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానమని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. మీరు ఎప్పుడైతే వైకాపా పార్టీకి 10 కన్నా తక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపిస్తారో అప్పుడు ఇన్వెస్టర్ కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరందరూ చూసారు లేదో, ఎలక్ట్రల్ బాండ్స్ పైన చర్చ జరుగుతుంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డోనర్ టు వైసీపీ ఈజ్ లాటరీ కంపెనీ అండి, లాటరీ అండ్ బెట్టింగ్ కంపెనీ. 160 కోట్ల రూపాయలు ఇచ్చాడు బాండ్స్ ద్వారా ఒక్క వ్యక్తి. కనీసం ముఖ్యమంత్రి గారి ఇల్లు కరెక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడలేదు. ఆయన నివసిస్తున్న ప్రాంతం చుట్టుపక్కల కూడా గవర్నమెంట్ వాంటెడ్ టు లీగలైజ్ గ్యాంబ్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే గంజాయి చాలంట వాళ్ళకి. ఇప్పుడు లాటరింగ్ గ్యాంబ్లింగ్ కూడా తీసుకొద్దామని అది వాళ్ళ కమిట్మెంట్ ఏదో ఇచ్చారు. దానికి 160 కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా ఒక లాటరీ కింగ్ నుంచి జగన్ గారి పార్టీకి డబ్బులు వచ్చినాయి. 160 crores. సో గంజాయి డబ్బులు, మద్యం డబ్బులు, ఇప్పుడు లాటరీ డబ్బులు. ఇంకా అలాంటి వాళ్ళని గెలిపిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులతో కలిసి కొత్తపేట సిపిఐ కార్యాలయంలో చెలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, ఇక్కడ నాయకుల కాళ్లు పట్టుకుని 25 సీట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీలో 90% ఉత్తర బీజేపీ అంటే అసహ్యించుకుంటున్నారన్న పాయింట్, 5% కూడా ఓట్లు లేని బీజేపీ పంచన ప్రాంతీయ పార్టీలు చేరడం సిగ్గుచేటన్నారు. విభజన హామీల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నామని, మోడీ మాయలో రాష్ట్ర నాయకులు పడి ప్రజలను కూడా పడేయవద్దన్నారు. గౌరవ్ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే, మేము 400 గెలిచేస్తామన్నారు. అయ్యా, గుజరాత్లో 26కి 26 మీరు గెలిచారు, రాజస్థాన్లో 25 గెలిచారు,
మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్లో ఉన్న దాంట్లో 99% మీ సీట్లు మీయే. అలాగే బీహార్లో కూడా మీయే, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మీయే, కర్ణాటకలో 28 సీట్లు ఉంటే 25, మా తెలుగు నటిమణి సుమలత గారితో కలుపుకుంటే 26 సీట్లు మీయే. ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి గెలుస్తారండి? మిగతా దేశాలు భూటాన్ అన్నీ కలుపుకుని గెలుస్తారా? మాయా ప్రపంచంలో పెడుతున్నారు జనాలు. ఖచ్చితంగా సీట్లు తగ్గుతున్నాయి. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నాయకుల కాళ్ళు పట్టుకుని, వాళ్ళు కాదు మీరు పట్టుకున్నారు, మీ కుట్రలకు బలి చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 కూడా నిధులు కేటాయించకుండా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ సభలో విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీని టీడీపీ జనసేన పార్టీలు మోయడం సిగ్గుచేటన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంతో ఇంకా నిలబడి పోరాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో 90% మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అసహించుకున్నారు. వాళ్ళు ప్రశ్నించండి. వాళ్ళ నాయకుడు తీసుకున్న చర్యకి తప్పనిసరి బయట మాట్లాడుతున్నారేమో గమనించండి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పెట్టిన పార్టీ. ఒక్కసారి వాళ్ళు చూడండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అనేక మంది కడుపులు రగులుకు పోతున్నాయి. చెప్పలేని పరిస్థితి వాళ్ళ. రాజకీయాలపై యువతలో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పటాపంచలు చేస్తూ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు రాజకీయాలకు వచ్చినట్లు చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీ పడుతూ ముందుకు సాగాలన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను కలిసి రాబోయే 10 ఏళ్లకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. యువత కదిలితే ప్రభుత్వాలు మారుతాయి, అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయి. మనం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది కనుక లేకపోతే వచ్చే 5-10 సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాబోయే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చేతుల్లో సమాజం అతి తక్కువ మంది సమాజంలో ఉన్నటువంటి సంపద అతి తక్కువ మంది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళు ఏమీ చేయలేని, ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, నేను కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమాజానికి నెక్స్ట్ 10-20 సంవత్సరాలు ఏదైతే అవసరమో అవన్నిటినీ కూడా ఆలోచించి డిఫరెంట్ ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. రాజధాని పరిధిలో 3 యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉంటే జగన్ వాటిని రద్దు చేశారని ఆరోపించారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో మంది యువతను ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. మనం ఎందుకంటే ఒక ఐటీఏ కాదు, ముందు ఇక్కడ అగ్రికల్చర్ గా, ఫుడ్ గా కానీ, యూనివర్సిటీలుగా కానీ ఎన్నో మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే 3 అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మీరు అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహానగరాలు ఏర్పడతాయి. మరి అలాంటివి 3 తీసుకొచ్చారు. మీకు అర్థం కాదు ఏంటంటే ఇంకా 30 నుంచి 40 ఉన్నాయి. 40 యూనివర్సిటీలకు కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు కానీ పర్మిషన్లు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటినన్నిటినీ క్యాన్సిల్ చేశారు. అవి చాలా మందికి తెలియవు కూడా. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు కోవెలముడి రవీంద్రబాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో అరాచక పాలనను స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణికోటలో వైసీపీ కార్యాలయంను ఎవరు తగలపెడితే సంబంధం లేని టీడీపీ నాయకులు కంచెటి సాయితో పాటు పలువురును పోలీసులు విచారించడాన్ని తప్పుపట్టారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీసులు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో
రౌడీ రాజ్యం వెళ్తుందండి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ధర్నకోటలో గత 4 రోజుల క్రితం, వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఏందో తెలియదు. నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తలని 2 అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని, వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, అట్లానే నాగేంద్ర గారితో 3 పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ 3ని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన 2 ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికిచ్చారండి. అది చాలా దారుణం. వాళ్ళ 3కి ఎటువంటి సంబంధం లేదు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, సుదర్శిని సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. పాతగుంటూరులోని యాదవ హైస్కూల్లో నిర్వహించిన ఈ క్యాంప్లో స్థానిక ప్రజలకు డాక్టర్ గణేష్ని రాజేష్తో పాటు ఇతర వైద్యుల బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో విజన్ ఆన్ వీల్స్ ప్రత్యేక బస్ ద్వారా పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి తగు సలహాలు ఇస్తున్నట్లు డాక్టర్ రాజేష్ తెలిపారు. మన గుంటూరు ఓల్డ్ గుంటూరులోని యాదవ హై స్కూల్లో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వారి సౌజన్యంతో, సుదర్శిని కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మన సుదర్శిని కంటి ఆసుపత్రి తరఫున ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఆసుపత్రిని మనం ఏ మారుమూల ప్రదేశానికైనా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి, నిరుపేదలకి వైద్య సేవలు ఉచితంగా అందించడం కోసం ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిరుపేదలు ఎవరైనా కానీ, కంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ఆసుపత్రికి నేరుగా వచ్చి డబ్బులు కట్టి వైద్యం చేయించుకోలేని స్తోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంపు దగ్గరకు వచ్చి అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలతో కంటి సమస్యలకి పరిష్కారం చేయించుకోగలిగిన అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నిరుపేదలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు యూనిట్ మహాసభ గుంటూరులో జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు నిర్ణయించారు. ఫ్యామిలీ పెన్షన్ను కేంద్రం ఇచ్చిన హామీకి అనుగుణంగా పెంచలేదన్నారు. గుంటూరు, ఒంగోలు జిల్లాల యొక్క జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ మహాసభ జరుగుతుంది. మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్న పెన్షనర్కి సంబంధించినంత వరకు వాళ్ళ పెన్షన్ అప్డేషను, వాళ్ళ జీతాలు పెరిగినప్పుడల్లా పెన్షన్ పెంచాలని చెప్పనే ఒక ప్రధాన సమస్య మీద, అలాగే ఫ్యామిలీ పెన్షన్ అందరికీ యూనిఫారంగా 30% ఇవ్వాలని చెప్పనే సమస్య మీద తీవ్రంగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెడిక్లెయిమ్ సంబంధించినంత వరకు మెడిక్లెయిమ్ అనేది అన్లిమిటెడ్గా అందరికీ అమలు చేయాలని చెప్పని అది కూడా కోరుతున్న పరిస్థితి జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటన ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ అభిమాన సంఘ నాయకులు మేకల రవీంద్రబాబు. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గుంటూరులో చాలా ఘనంగా జరుగుతున్నాయి. కేవలం ఒక గుంటూరులోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియా, ఆల్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మరియు మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఆల్సో అల్లు అర్జున్ ఫ్యాన్స్. వ్యక్తిత్వం కాదు, నటన కాదు, అన్నింటిలోనూ తనకు తానే సాటని, తండ్రిని మించిన తననిగా ప్రూవ్ చేసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి రామ్ చరణ్. కావున ఈ సందర్భంలో రామ్ చరణ్కి గుంటూరు మెగా ఫ్యాన్స్ అఖిల భారత చిరంజీవి తరపున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీలో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణేంద్ర కుమార్ పాల్గొని చెవి, ముక్కు, గొంతు, స్వర సమస్యలపై సలహాలు, సూచనలు అందించారు. వయసు పెరిగే కొద్దీ స్వరపేటిక కండరాల పట్టుత్వం తగ్గిపోతుందన్నారు. వ్యాయామం ద్వారా స్వరపేటిక కండరాల సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. పెద్ద వయసులో వచ్చే స్వరము, ఆహార సమస్యలు, అది ఈరోజు టాపిక్. సో పెద్ద వయసులో వచ్చే స్వర సమస్య కారణాలు ఏంటి ముఖ్యంగా తెలుసుకున్నాం. ఒకటి, మన శరీరంలో
కండరాల పటుత్వం ఎట్లా తగ్గిపోతుందో స్వరపేటికలో ఉండే కండరాలు కూడా పటుత్వం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా స్వరపేటికలో కండరాల పటుత్వం తగ్గుతుంది. మనకేంటి, మన కండరాల యొక్క శక్తిని పెంచుకోవాలంటే నిత్య వ్యాయామం అవసరం బాడీకి. అట్లాగే ఈ స్వరానికి కూడా మెయింటైన్ చేయడానికి వ్యాయామం కూడా అవసరం వాటికి కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్ లతా మంగేష్కర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా 70 ఏళ్ళు వచ్చినా పాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రాక్టీస్ ఆపేస్తారో సింగర్స్, వాళ్ళ మజిల్స్ అన్ని క్లాప్ అయిపోతుంది. సో నిత్య వ్యాయామం ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిలోని సీఎం ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్న చర్యలేవి ప్రశ్నించిన నారా లోకేష్. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి నాయకులు చెలసాని. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.